బీహార్లోని ప్రతిష్టాత్మక బంకీపూర్ బై ఎలక్షన్లో జన్ సూరజ్ పార్టీ నాయకుడు ప్రఖ్యాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 19,000 పైగా మోర్ దెన్ 19,000 మెజారిటీతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. ఇది ఒక సాధారణ ఉప ఎన్నిక కాదు. నేను ఇతర వీడియోలో కూడా చెప్పాను. ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక. భారతీయ జనతా పార్టీకి కంచుకోట. 30 ఏళ్ళ వరకు కూడా పార్టీ గెలుస్తూనే వస్తుంది ఈ సీట్లో. లాస్ట్ 30 ఇయర్స్లో నితిన్ నవీన్ బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు 5 సార్లు, అలా ఫాదర్ 4 సార్లు గెలిచిన సీట్ ఇది. అంతకుముందు కూడా బీజేపీ నాయకులు గెలిచిన సీటు. మీకు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 50,000 మెజారిటీ, 50,000కు పైగా మోర్ దెన్ 50,000 మెజారిటీతో నితిన్ నవీన్ గెలిచారు. నితిన్ నవీన్ బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయి పార్లమెంట్కి పోవడం వల్ల ఈ సీటు ఖాళీ అయింది. దీనివల్ల అర్థం చేసుకోవచ్చు బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమైన సీటు. తన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీని బీజేపీ ఓడిపోయింది. సో ఈ ఓటమికి కారణాలు ఏంటి? దీనికి అనేక ఫ్యాక్టర్స్ ఏంటి? మీకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు, కానీ ఆయన పార్టీ అభ్యర్థులు 243 సీట్స్లో 238 సీట్స్లో కంటెస్ట్ చేశారు. కేవలం 3.4% ఓటింగ్ మాత్రమే వచ్చింది. సో ఆయన పార్టీ అభ్యర్థులు 2 చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కించుకోగలిగారు. కానీ ఒక 2 డజన్ సీట్స్లో గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థికి మధ్య గ్యాప్ మాత్రం ప్రశాంత్ కిషోర్ పార్టీకి వచ్చిందనికన్నా తక్కువ ఉంది. అంటే కనీసం ఒక 2 డజన్ సీట్స్లో ఎవరు గెలుస్తారనే దాన్ని ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావితం చేయగలిగింది. కానీ ఒక్క సీట్లో కూడా రెస్పెక్టబుల్ ఓటింగ్ రాలేదు. ఈసారి ప్రశాంత్ కిషోర్ గెలుపుకు దారితీసిన మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోరే నేరుగా రంగంలో దిగి ఒక పెద్ద రిస్క్ తీసుకోవడం. అది కూడా బీజేపీకి అత్యంత బలమైన సీటు, బీజేపీకి కంచుకోట లాంటి సీట్లో రంగంలో దిగారు. ప్రశాంత్ కిషోర్ తీసుకున్నటువంటి ఈ రిస్క్ మంచి డివిడెండ్ ఇచ్చింది. ప్రశాంత్ కిషోర్ చాలా ఫోకస్డ్ క్యాంపెయిన్ జరపగలిగాడు. ఎందుకంటే అంతకుముందు 238 సీట్స్లో క్యాంపెయిన్, ఈసారి ఒక్క సీట్లోనే క్యాంపెయిన్. తనకున్న వాలంటీర్స్ను, తనకున్న రిసోర్సెస్ను మొత్తం కేంద్రీకరించారు. వీధి వీధి తిరిగారు, ఇల్లు ఇల్లు తిరిగారు. మీకు అడ్డాపై చర్చ అని, చాయ్ పర్ చర్చ అని, ఇలా పాదయాత్ర అని, ఇలా అనేక చోట్ల ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవడం, ఇంటలెక్చువల్స్తో సమావేశం కావడం. ఈ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా బీజేపీకి ఏ ప్రమాదం ఉండదు, కానీ బీజేపీని ఓడించడం ద్వారా ఒక సంకేతాన్ని పంపచ్చు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం ఉండాలి, పాలించాలి, ఈ ముఖ్యమంత్రి పైన వ్యతిరేకతను ప్రదర్శించడానికి, సమ్రాట్ చౌదరి పైన వ్యతిరేకత ప్రదర్శించడానికి ఒక అవకాశం అంటూ బీజేపీలో కూడా సమ్రాట్ చౌదరి ఎంపికను వ్యతిరేకించే ఓటర్లను కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా ఆకర్షించగలిగారు. అండ్ అది ప్రశాంత్ కిషోర్ చేసిన ఫోకస్డ్ క్యాంపెయిన్ ప్రభావం. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా వేలాది కార్యకర్తలను దించింది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలో దిగి ప్రచారం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త ఆల్టర్నేట్ పాలిటిక్స్ చూపెట్టగలిగాడు, ఫోకస్డ్ క్యాంపెయిన్ చేయగలిగాడు, పర్సనలైజ్ క్యాంపెయిన్ చేయగలిగాడు. ఇది మొదటిసారి ఆయన విజయానికి కారణమైంది. ఇక రెండవది, ఇది అప్పర్ కాస్ట్ ఓటర్ బేస్ ఉన్న కాన్స్టిట్యున్సీ. బీజేపీకి అప్పర్ కాస్ట్లో బలమైన ఓటర్స్, మీకు కాయస్థాసు, బ్రాహ్మణ్స్. కాయస్థాసు రాష్ట్రం మొత్తం మీద అప్పర్ కాస్ట్ 2 crores ఉంటే కాయస్థాస్ 7 to 8 lakhs ఉంటారు. కానీ మీకు బంకీపూర్ సీట్లో 14% కాయస్థాసే. బీజేపీకి అత్యంత లాయల్ సామాజిక వర్గం. ఇక్కడ బ్రాహ్మణ్స్, భూమిహార్స్ కూడా గణనీయమైన సెక్షన్స్. ఇప్పుడు ఎర్లీ రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే అప్పర్ కాస్ట్ ఓటర్లలో కూడా ఒక సిగ్నిఫికెంట్ చంక్ను బీజేపీ నుంచి ప్రశాంత్ కిషోర్ తీసుకోగలిగాడు. దాంతోపాటు ఓబీసీ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయగలిగారని. సో ముఖ్యంగా బీజేపీకి లాయల్గా ఉండేటువంటి బ్రాహ్మణ్ ఓటర్స్ ప్రశాంత్ కిషోర్ వైపుగా
తిరిగినట్టు కనబడుతోంది. దీనికి కూడా ముఖ్యమైన కారణాలు ఏంటంటే భరత్ తివారీ అనే బ్రాహ్మణ్ నాయకుడిని హత్య జరిగింది. సో దాన్ని ఒక ప్రధానమైన ఇష్యూగా ప్రశాంత్ కిషోర్ ప్రొజెక్ట్ చేశాడు ఈ కాన్స్టిట్యున్సీలో. దీనికి తోడు బీజేపీ తన సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి చేసింది. ఆయన ఆ పార్టీ ఒరిజినల్ ప్రొడక్ట్ కూడా సంఘ్ పరివార్ నుంచి వచ్చినతను కాదు. కానీ అనివార్యమైంది, నితీష్ కుమార్ స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంది కనుక నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎంబీసీ కాంగ్లమరేషన్ ఒక 34% ఉంటారు బీహార్ జనాభాలో కనుక నితీష్ కుమార్ కుర్మీ గనక అదే ఎంబీసీ కమ్యూనిటీకి చెందిన కోయిరీ కమ్యూనిటీకి చెందిన సామ్రాట్ చౌదరిని ఒక వ్యూహాత్మక లక్ష్యంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. కానీ బీజేపీ సపోర్ట్ బేస్ అంతా అప్పర్ కాస్ట్, ప్రధానమైన సపోర్ట్ బేస్ అప్పర్ కాస్ట్. సో సామ్రాట్ చౌదరి ఎంపికను బీజేపీ అప్పర్ కాస్ట్ ఓటర్లలో కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. దాన్ని ప్రశాంత్ కిషోర్ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇక మూడవది థర్డ్ ఎఫెక్ట్ ఆర్జేడీ అభ్యర్థి ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థే లాస్ట్ ఎలక్షన్స్లో నితిన్ నబీన్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు 47,000 ఓట్స్ వచ్చాయి ఆర్జేడీకి. కానీ ఈసారి ఆర్జేడీ స్ట్రెంత్ కేవలం 14,000కే పడిపోయింది. అంటే ఆర్జేడీ ఓటర్లను కూడా గణనీయమైన సంఖ్యలో ప్రశాంత్ కిషోర్ అట్రాక్ట్ చేయగలిగాడు. ముఖ్యంగా ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఆర్జేడీ ఓట్ బేస్. ముస్లిం ఓటర్లను కూడా ప్రశాంత్ కిషోర్ తన వైపు తిప్పుకోగలిగాడు. కారణం ఏంటంటే ఈ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ బీజేపీ వర్సెస్ ప్రశాంత్ కిషోర్గా సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడు. ఎప్పుడైతే బీజేపీని ఓడించగలిగే శక్తి ఆర్జేడీకి లేదు, ప్రశాంత్ కిషోర్కే ఉంది బంకీపూర్లో అనే అభిప్రాయం కలిగిందో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఆర్జేడీ నుంచి ప్రశాంత్ కిషోర్ వైపుగా షిఫ్ట్ అయి ఉంటారు. స్ట్రాటజిక్ ఓట్ బ్యాంక్గా అనేది ఇనీషియల్గా వస్తున్నటువంటి విశ్లేషణ. దాంతోపాటు బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న యాదవ్ ఓటర్లలో కూడా ఒక సెక్షన్ తమ అభ్యర్థి అయిన ఆర్జేడీ అభ్యర్థి ఎలాగూ గెలవరు కనుక, మీకు క్యాండిడేట్ కూడా యాదవ్ ఏం కాదు ఆర్జేడీ అభ్యర్థి, సో అందువల్ల ఎలాగూ గెలవరు కనుక ప్రశాంత్ కిషోర్ను గెలిపిస్తే బీజేపీని ఓడించటానికి వీలు కలుగుతుంది అని స్ట్రాటజిక్ ఓటింగ్ కూడా ఆర్జేడీ ఓటర్లు కూడా ప్రశాంత్ కిషోర్ వైపు షిఫ్ట్ అయినట్టుగా కనబడుతోంది. నాలుగవది, ఇది అర్బన్ సీటు, అర్బన్ మిడిల్ క్లాస్ ఎక్కువ సీటు. అందులో పాట్నా యూనివర్సిటీ ఇక్కడే ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఇక్కడే ఉన్నాయి. అందువల్ల సరిగ్గా ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఢిల్లీలో నీట్ ప్రొటెస్ట్లు సరిగ్గా ఇదే సమయంలో జరిగాయి. బీహార్లో కూడా వాటి ప్రకంపనలు వచ్చాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు ప్రకంపనలు బీహార్లో కూడా చూశారు. ఈ యూత్ అండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్లను ప్రశాంత్ కిషోర్ బై ఎలక్షన్తో లింక్ చేయగలిగాడు. మొదటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ పైన క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు కనుక ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూసే కేంద్ర బిందువుగా కలిగిన జెన్జీ ఉద్యమం ప్రశాంత్ కిషోర్కు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఓటర్సే 1/3. సో సిగ్నిఫికెంట్గా యంగ్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ కావడము, అర్బన్ యూత్ బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీ కావడంతో ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ స్ట్రాటజీకి కరెక్ట్గా ఢిల్లీ నిరసనలు కలిసి రావడం కూడా ఆయన విజయానికి దోహదం చేసి ఉండవచ్చన్నది విశ్లేషణ. ఐదవ అంశం, భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్లో చాలా గందరగోళంతో ప్రారంభించారు. వాస్తవంగా బీజేపీ ఈ క్యాంపెయిన్ క్వశ్చన్స్ను ఎదుర్కొంటూ మొదలు పెట్టాల్సి వచ్చింది. పార్టీ అభిషేక్ కుమార్ సిన్హా అనే అభ్యర్థిని ముందుగా నిలబెట్టింది. కానీ అతని ఫాదర్ లాలూ ప్రసాద్ యాదవ్తో ఫాడర్ స్కామ్లో నిందితుడు అనేది పెద్ద ఇష్యూగా ముందుకొచ్చింది. ప్రశాంత్ కిషోర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో బీజేపీ తనకు డ్యామేజ్ అవుతుందని భావించి క్యాండిడేట్ను మార్చి నవీన్ కుమార్ సిన్హా అనే కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. దీన్ని కూడా ప్రశాంత్ కిషోర్ సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. బీజేపీకి విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే క్యాండిడేట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఈ అన్సర్టనిటీ, క్యాండిడేట్ చుట్టూ క్రియేట్ అయినటువంటి అన్సర్టనిటీ, క్యాంపెయిన్ గందరగోళం కూడా ఎంతో కొంత బీజేపీని ఇబ్బంది పెట్టినట్టుగా కనబడుతోంది. ఆరవది, ది కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ. మీకు బీజేపీకి బలమైన సీటు, నితిన్ నబీన్కు ఫ్యామిలీ ఫోర్ట్రెస్ ఇది కంచుకోట,
అది అప్పర్ కాస్ట్ ఓట్ బేస్ గణనీయంగా ఉన్న కాన్స్టిట్యున్సీ అన్ని నిజమే. కానీ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా సూటబుల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తించారు. ఎందుకంటే కంప్లీట్లీ అర్బన్ కాన్స్టిట్యున్సీ, ఒకప్పుడు పాట్నా వెస్ట్లో భాగము, ఇప్పుడు బంకీపూర్గా చెప్తారు, పాట్నా సాహెబ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భాగము. ఇది పాట్నా యూనివర్సిటీ, కాలేజెస్, కోచింగ్ సెంటర్సు, ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్సు, స్టూడెంట్స్, చదువుకున్న వారు, విద్యావంతులు, మిడిల్ క్లాసు, అర్బన్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ. దానికి తోడు ప్రశాంత్ కిషోర్ బీహార్ పాలిటిక్స్లో ఉండే కాస్ట్ కాంబినేషన్స్, కుల రాజకీయాలను అధిగమించి గవర్నెన్స్ ఇష్యూస్ను, సివిక్ ఇష్యూస్ను తన క్యాంపెయిన్లో మొదటి నుంచి కూడా ఛాంపియన్ చేస్తూ వచ్చారు. మీకు బీహార్లో ఉండేటువంటి సోషల్ ఇంజనీరింగు, కుల రాజకీయాలు, కులాల లెక్కలు, ఎంవై కాంబినేషనా, ముస్లిం యాదవా, ఎంబీసీయా, నాన్ యాదవ్ ఓబీసీయా, అప్పర్ కాస్టా, ఈ లెక్కలన్నీ బీజేపీ ఆర్జేడీలు వేసుకుంటుంటే ప్రశాంత్ కిషోర్ నేరుగా రోడ్సు, వాటరు, డ్రైనేజు, మీకు పొల్యూషను, ఇలాంటి సివిక్ ఇష్యూస్, ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కావడం, అర్బన్ మిడిల్ క్లాస్ కాన్స్టిట్యున్సీ కావడంతో ప్రశాంత్ కిషోర్ స్టైల్ ఆఫ్ క్యాంపెయిన్ ఇక్కడ చాలా ఇంపాక్ట్ చూపెట్టగలిగింది. దానికి తోడు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ను ముందు పెట్టడము, గవర్నెన్స్ ఇష్యూస్ ముందు పెట్టడం వల్ల ఈ బంకీపూర్ కాన్స్టిట్యున్సీ ఉన్న డెమోగ్రఫీ, బీజేపీకి ఉన్న ట్రెడిషనల్ సపోర్ట్ బేస్ను ఛేదించి ప్రశాంత్ కిషోర్ గెలవగలిగారు.